ఈరోజు మనము రివ్యూ గురించి తెలుసుకుందాం. ముందుగా మ్యాటర్ రావాలనుకుంటే మనం =RAND అని టైప్ చేసి ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాటర్ వచ్చేస్తుంది అన్నమాట. మనం పేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ సెలెక్ట్ చేసుకుని హోమ్లోకి వెళ్ళి కాపీ క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేయండి. పేస్ట్ స్టార్ట్ కట్ ఏంటి Ctrl+P. అలా ఒక 5-6 పేజీలు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆప్షన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. పేజీకి మధ్య బ్రేక్ అన్నమాట లైన్. ఇప్పుడు ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రివ్యూలో ఏమున్నాయి, స్టార్టింగ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్, స్పెల్ చెక్ చేసుకోవడానికి. మనం ఆల్రెడీ మ్యాటర్ ఉంది కాబట్టి కింద అండర్లైన్ లాంటిది ఏం రాలేదు. అలాంటివి తీసేయాలనుకున్నా ఏదన్నా ఒక వర్డ్ ప్లేస్ ఇంకొక వర్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా అనమాట. స్పెల్లింగ్ చెక్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. లేదు అలాగే ఉండాలి అనుకుంటే ఇగ్నోర్ ఆల్ క్లిక్ చేస్తే సేమ్ మ్యాటర్ ఉంటుంది. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ షార్ట్ కట్కి ఏంటి F7 ఇచ్చారనుకోండి. చూడండి అక్కడ చెకింగ్ లేదు కాబట్టి రావట్లేదు. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చెక్ చేస్తుంది కాబట్టి మనకి రావట్లేదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ థెసారస్ అని ఉంది. థెసారస్ అని ఏంటంటే ఏదైనా ఒక వర్డ్కి సేమ్ మీనింగ్, సినానిమ్స్ అంటాం కదా, సేమ్ మీనింగ్ కానీ ఒక ఆపోజిట్ వర్డ్ కానీ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు బిగ్ అని టైప్ చేశాను నేను. బిగ్ సెలెక్ట్ చేసుకోండి ఆ వర్డ్ని, వెళ్ళి థెసారస్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ లార్జ్, ఫుల్ సైజ్, లైఫ్ సైజ్. యాంటోనిమ్ ఏమొచ్చింది మనకి స్మాల్. ఒకవేళ బిగ్ ప్లేస్లో స్మాల్ రావాలనుకోండి, ఇక్కడ ఆప్షన్ డాట్ బటన్ కనిపిస్తుంది, లిస్ట్ బటన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఆ వర్డ్ ఇన్సర్ట్ అవుతుంది. లేదు ఇంకొక వర్డ్ కూడా కావాలి సేమ్ సినానిమ్ అనుకుంటే లార్జ్ సెలెక్ట్ చేసుకుని ఆ లిస్ట్ బటన్ దగ్గర సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ క్లిక్ చేసే ఆప్షన్ వస్తుంది. మనం అక్కడ క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి స్మాల్ ఇన్సర్ట్ అయింది, లార్జ్ ఇన్సర్ట్. దీన్ని థెసారస్ అంటారనమాట. నెక్స్ట్ వర్డ్ కౌంట్. వర్డ్ కౌంట్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన పేజెస్ ఎన్ని, క్రియేట్ చేసిన లైన్స్ ఎన్ని, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ విత్ స్పేసెస్, వితౌట్ స్పేసెస్ అని మొత్తం కౌంట్ చేసి మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. క్లిక్ చేయండి వర్డ్ కౌంట్ అని. చూడండి ఇక్కడ పేజెస్ ఎన్ని క్రియేట్ చేస్తాం, 4 పేజెస్. వర్డ్స్ ఎన్ని 1852. క్యారెక్టర్స్ నో స్పేసెస్ అయితే 8990. క్యారెక్టర్స్ విత్ స్పేస్ అయితే 10812. పారాగ్రాఫ్స్ ఎన్ని 30. లైన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని 130. అట్లా మనం క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ డీటెయిల్స్ చూపించేదే వర్డ్ కౌంట్ అనమాట. మొత్తం లైన్స్, వర్డ్స్, నెంబర్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ వర్డ్ కౌంట్. నెక్స్ట్ కామెంట్. కామెంట్ని ఏమంటాం మనం, స్క్రీన్ చెప్తాను. ఏదైనా ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన మ్యాటర్ మనం సైడ్ నోట్లో రాసుకోవడానికి ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుని లార్జ్ అని ఉంది కదా, ఈ వర్డ్ సెలెక్ట్ చేసుకుని న్యూ కామెంట్ క్లిక్ చేయండి. ఏదో ఒక మ్యాటర్ ఇలా రాసుకుని దానికి సంబంధించింది ఏదో ఒకటి. మళ్ళీ ఇంకో కామెంట్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇంకో పేజీలోనో లేకపోతే అక్కడే ఇంకో చోట కిందకి జరుపుకుని మ్యాటర్ని ఇక్కడ ఈ డాక్యుమెంట్ బుక్ అన్న దగ్గర ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని న్యూ కామెంట్. మళ్ళీ ఇలా 2-3 కామెంట్స్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ కామెంట్ అంటే మనం ఫస్ట్ ఇచ్చిన కామెంట్ సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ కామెంట్ అంటే నెక్స్ట్ కామెంట్ దగ్గరికి, డిలీట్ కామెంట్ అంటే డిలీట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుని డిలీట్ అంటే డిలీట్. Ctrl+Z ఇస్తే మళ్ళీ డిలీట్ అయిన కామెంట్ వస్తుంది అన్నమాట. లేదు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ డిలీట్ ప్రెస్ చేయండి.
ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ట్రాక్ చేంజెస్ అని ఉంది. ట్రాక్ చేంజెస్ అని మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న మ్యాటర్ ఉంది. ఏదైనా ఒక మ్యాటర్ హైలైట్ చేసినట్టు కనిపించాలనుకున్నా, మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ట్రాక్ చేంజ్ యూజ్ చేయొచ్చు. ట్రాక్ చేంజ్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాటర్ ఏదైనా టైప్ చేయండి, రెడ్ కలర్లో మారుతుంది. ఇక్కడ అంతవరకు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, రిజెక్ట్ అన్నాం అనుకోండి, రిజెక్ట్ చేసేస్తుంది, మామూలుగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం ట్రాక్ చేంజ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ ఉంది. మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా మనం ఒక పాస్వర్డ్ ఇస్తాం అనమాట. ప్రొటెక్ట్ చేసుకుంటాం, పాస్వర్డ్ ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటాం. అదే మనం ప్రొటెక్ట్ డాక్యుమెంట్ అంటాం. ప్రొటెక్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి రిస్ట్రిక్టింగ్ ఫార్మాటింగ్ అండ్ ఎడిటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, సెకండ్ వన్ ఏముంది? ఇక్కడ ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ అని ఉంది. నో చేంజెస్ రీడ్ ఓన్లీ. దీన్ని ఇప్పుడు యాక్టివ్లో రాలేదు. చూడండి ఎందుకు రాలేదు? పైన ఎలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ ద డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు ఈ బాక్స్లో క్లిక్ చేయండి, అప్పుడు నో చేంజెస్ రీడ్ ఓన్లీ అని ఒక ఆప్షన్ యాక్టివ్లోకి వస్తుంది. ఇప్పుడు కింద ఏమొచ్చింది మనకి? థర్డ్ వన్ స్టార్ట్ ఎన్ఫోర్స్మెంట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ పక్కన బాక్స్ ఒకలా వచ్చింది చూడండి, పాస్వర్డ్, ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. నేమ్ కానీ నెంబర్స్ కానీ మీరు ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏదైనా స్టార్స్లో కనిపిస్తుంది మనకు, అంతే. అక్కడ ఏమి ఇచ్చామో తెలియదు, ఇచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రీ ఎంటర్ పాస్వర్డ్ టు కన్ఫర్మ్. కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు ప్రొటెక్ట్ అయిపోతుంది డాక్యుమెంట్. చూడండి, మనం ఏదైనా మ్యాటర్ ఎంటర్ చేద్దాం అనుకున్నా చూడండి, అసలు ఓపెన్ అవ్వదండి. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఇచ్చి అన్ప్రొటెక్ట్ చేస్తే తప్ప ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలి మరి? అన్ప్రొటెక్ట్ చేయాలి. స్టాప్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేసి ఇందాక ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ సెలెక్ట్ టైప్ చేసి చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి మ్యాటర్ టైప్ అవుతుందా? టైప్ అవుతుంది. ఇది ప్రొటెక్ట్ చేయడం. ఒక డాక్యుమెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే పాస్వర్డ్ ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వ్యూలో చూడండి ఆప్షన్. ఒక్కొక్క వ్యూ ఒక్కోలా ఉంటుంది మనకి. ప్రింట్ లేఅవుట్ అంటే హారిజంటల్ రూలర్ ఉంటుంది, వర్టికల్ రూలర్ ఉంటుంది. అంటే రెండు రూలర్స్ ఉండే వ్యూ అంటే మనం మామూలుగా క్యాజువల్ యూజ్ చేసే వ్యూనే ప్రింట్ లేఅవుట్ అనమాట. మార్జిన్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, బాటమ్ మార్జిన్ అని ఇట్లా ఇలా. కాబట్టి ఇది ప్రింట్ లేఅవుట్ అంటే 2 సైడ్స్ మార్జిన్స్ ఉంటాయి. హారిజంటల్ రూలర్ ఉంటుంది, వర్టికల్ రూలర్ ఉంటుంది. ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటే చూడండి ఒకసారి ఇలా కనిపిస్తుంది అనమాట. ఏ టూల్ బార్ లేకుండా 2 పేజెస్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఏమైనా టూల్ బార్స్ కనిపిస్తున్నాయా? లేదు. ఇప్పుడు పైన కార్నర్లో చూడండి, ఇక్కడ వచ్చింది వ్యూ ఆప్షన్స్ పక్కన క్రాస్ మార్క్ ఉంది, క్లోజ్ బటన్ కనిపిస్తుంది మనకి. క్లోజ్ ఫుల్ స్క్రీన్ రీడింగ్ వ్యూ క్లోజ్ చేయండి. మళ్ళీ ప్రింట్ లేఅవుట్లోకి వచ్చేస్తాం. ఈసారి వెబ్ లేఅవుట్ క్లిక్ చేయండి. వెబ్ లేఅవుట్ క్లిక్ చేస్తే చూడండి, అక్కడ ఫాంట్ సైజ్ తగ్గింది. వర్టికల్ రూలర్ కనిపిస్తుందా? ఏమన్నా వర్టికల్ రూలర్ రాదనమాట, హారిజంటల్ రూలర్ మాత్రమే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ సైజు ఇలా కనిపించి వెబ్ లేఅవుట్ అనగానే స్క్రీన్ కొంచెం పెద్దగా విండో కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ప్రింట్ లేఅవుట్ వచ్చి ఈసారి అవుట్లైన్ క్లిక్ చేద్దాం. చూడండి అవుట్లైన్ అంటే ఎలా ఉందో, మ్యాటర్కి ఇట్లా బుల్లెట్స్ లా వచ్చి ఒక సైడ్ మాత్రం అలా వచ్చినట్టు చూడండి. ఇట్లా అంటే వాళ్ళు ఒక్కొక్క వ్యూ ఒక్కోలా ఉంటుంది, కానీ మనం యూజ్ చేసే మాత్రం ప్రింట్ లేఅవుటే యూజ్ చేస్తాము. ఇక్కడ ఏమైనా క్లిక్ చేసుకుంటే బాడీ టెక్స్ట్ లెవెల్ 1, లెవెల్ 2 అని అంటే ఇలా వస్తుంది అనమాట. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ లేదు 1 ఇచ్చేసాను అనుకోండి, యాస్టీస్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి.
క్లోజ్ అవుట్లైన్ లైన్ వ్యూ ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి డ్రాఫ్ట్ అంటే చూడండి ఎలా ఉంది, సైజ్ ఇంక్రీజ్ అయ్యి మనకి ఎంత పెద్దగా కనిపిస్తుంది, జూమ్ చేసినట్టు కనిపిస్తుంది మ్యాటర్. డ్రాఫ్ట్ అంటే చాలా క్లియర్గా ఇలా కనిపిస్తుంది. ఈ డ్రాఫ్ట్ కూడా మనకి వర్టికల్ రూలర్ రాలేదు, హారిజంటల్ రూలర్ మాత్రమే కనిపిస్తుంది. క్లిక్ చేయండి, మళ్ళీ నార్మల్కి వచ్చేసేయండి. ప్రింట్ లేఅవుట్ తీసుకోవాలి. నార్మల్కి రావాలనుకుంటే ప్రింట్ లేఅవుట్ క్లిక్ చేయాలి, అప్పుడు 2 రూలర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రూలర్ బై మిస్టేక్ క్లోజ్ అయింది అనుకోండి, రూలర్ యాక్టివ్లో లేదు. మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ హారిజంటల్ రూలర్ లేదు, వర్టికల్ రూలర్. మార్జిన్ ఎలా సెట్ చేస్తాం మరి? కాబట్టి వర్డ్లో రూలర్ కంపల్సరీ ఉండాలి. రూలర్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ అని ఉంది, ఇక్కడ గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, లైన్స్ లాగా ఉంది, మొత్తం బాక్సెస్ లా ఇలా వచ్చింది చూడండి. ఇది గ్రిడ్ లైన్ అనమాట. మన గ్రిడ్ లైన్స్ వద్దు అనుకుంటే ఆ బాక్స్ లో టిక్ చేయండి, టిక్ మార్క్ దాని మీద క్లిక్ చేస్తే పోతుంది గ్రిడ్ లైన్స్. కావాలనుకుంటే బాక్స్ లో క్లిక్ చేయాలి, వద్దు అనుకుంటే అదే బాక్స్ లో క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ మ్యాప్. డాక్యుమెంట్ మ్యాప్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ఏ చాప్టర్ ఏ పేజీలో ఉంది అని ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ప్రెసర్ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు కావాల్సిన మ్యాటర్, చాప్టర్ 1 మ్యాటర్ 1 ఏది కావాలనుకుంటుంది. నేను చాప్టర్ 1 అని ఇస్తున్నాను. చాప్టర్ 1 నుంచి ఇలా సెలెక్ట్ చేసుకున్న మ్యాటర్ని హోమ్లోకి వెళ్ళి హెడ్డింగ్ 1 అప్లై చేయండి. నెక్స్ట్ థర్డ్ పేజ్లోకి ఎందులోకి వెళ్ళండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఈసారి చాప్టర్ 2 అని టైప్ చేయండి. టైప్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ హెడ్డింగ్ 2 అని క్లిక్ చేయండి. ఇట్లా ఎన్ని కావాలనుకుంటే అన్ని మనం క్రియేట్ చేసిన 4 పేజీలు 2 ఇద్దాం చాలు. ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి డాక్యుమెంట్ మ్యాప్ క్లిక్ చేయండి. ఇక్కడ చాప్టర్ 1 సెలెక్ట్ అయింది, చాప్టర్ 2 సెలెక్ట్ అయింది. ఒక్కొక్కసారి మ్యాటర్ ఇలా సెలెక్ట్ అవుతుంది. చాప్టర్ 1 చాప్టర్ 2 క్లిక్ చేస్తే చాలు అనమాట. ఇది చూడండి, చాప్టర్ 2 దగ్గరికి వెళ్ళాం. అదే చాప్టర్ 1 క్లిక్ చేస్తే పేజ్ 1లోకి వెళ్తాం. ఇలా ఏ చాప్టర్ ఏ పేజీలో ఉందో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేదే మన డాక్యుమెంట్ మ్యాప్. వద్దనుకుంటే అదే డాక్యుమెంట్ మ్యాప్ని క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ థంబ్నైల్స్. థంబ్నైల్స్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని ఇక్కడ సైడ్ కనిపిస్తాయి అనమాట. ఎన్ని పేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని అని ఇక్కడ థంబ్నైల్స్ లా కనిపిస్తాయి. చూడండి, ఏ పేజీ మీద క్లిక్ చేస్తే ఆ పేజీ మనకు విండోలో కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఇది ఇలా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ వస్తాయి. మనం 4 పేజెస్ క్రియేట్ చేసాం కాబట్టి 4 పేజెస్ వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ ఆ థంబ్నైల్స్ పోవాలంటే ఇక్కడ క్లోజ్ అంటే క్లోజ్ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ థంబ్నైల్స్ టిక్ మార్క్ అన్నా తీసేయచ్చు. ఇలా క్లోజ్ చేసాం అనుకోండి పోతుంది. మళ్ళీ థంబ్నైల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి వస్తుంది. లేదు ఈసారి ఏం చేద్దాం, థంబ్నైల్స్ టిక్ చేసిన మార్క్ని ఇక్కడ క్లిక్ చేద్దాం, అలా అయినా క్లియర్ అవుతుంది. ఇది థంబ్నైల్స్ అంటే. నెక్స్ట్ జూమ్ అంటే దేనికి యూజ్ చేస్తాం మనం, ఏదైనా సైజ్ ఇంక్రీజ్ చేసి చూసుకోవడానికి జూమ్ వాడతాం. పెయింట్లో చేస్తారు, అక్కడ జూమ్ ఆప్షన్ చేస్తారు కదా, పిక్ చేసేయండి ఏదైనా సరే చేయడానికి. ఇప్పుడు జూమ్లోకి వెళ్ళి 200% తీసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఫాంట్ సైజ్ ఎలా ఉంది, చూడండి ఇక్కడ సైజ్. మళ్ళీ జూమ్లోకి వెళ్ళి ఈసారి 75% తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకు ప్రివ్యూ కనిపిస్తుంటుంది చూడండి. ఇప్పుడు చాలా చిన్నగా ఉంది మ్యాటర్. మళ్ళీ జూమ్లోకి వెళ్ళి సార్ 100% అని ఇవ్వండి, 100 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మీకు 1 పేజా 2 పేజెసా పేజ్ విడ్త్ అనుకుంటే ఇలా సెట్ అయిపోతుంది.
ఇవే ఆప్షన్స్ మళ్ళీ జూమ్ లో కూడా సైడ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ పేజ్ విడ్త్, టెక్స్ట్ విడ్త్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఎలా వచ్చింది, ఇంకా సైజ్ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ జూమ్ లోకి వెళ్ళి సార్ హోల్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ హోల్ పేజ్ లో మ్యాటర్ పేజీ మొత్తం కనిపిస్తుంది అనమాట. కాకపోతే లెటర్ సైజు తగ్గింది. మనకి ఇలా కాకుండా క్లియర్ గా కనిపించాలనుకున్నప్పుడు 100 పేజ్ తీసుకుని పేజ్ విడ్త్ అని ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. అప్పుడు క్లియర్ గాను కనిపిస్తుంది. ఇలా న్యూ విండో అంటే ఏంటి, సేమ్ విండో, ఇప్పుడు ఉన్న విండో ఇక్కడ డాక్యుమెంట్ 1 అని ఉంది. ఈ విండో సేమ్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని సేమ్ కాపీ అవుతాయి. న్యూ విండో మీద క్లిక్ చేయండి, ఇలా చిన్నగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. ఇది మనకి ఎన్ని ఉన్నాయని ఎలా తెలుస్తుంది అని అంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ స్విచ్ విండోస్ ఆప్షన్ అని ఉంటుంది. ఎన్ని విండోస్ ఓపెన్ చేస్తున్నాయి, ఎన్ని ఫైల్స్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ 1/1 ఎందులో యాక్టివ్లో ఉన్నామో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు డాక్యుమెంట్ 1/1 లో ఉన్నాను, లేదు డాక్యుమెంట్ 2 లో ఉన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ క్లిక్ చేసి ఉంటుంది అనమాట. మనం ఏ విండోలో ఉన్నామో యాక్టివ్లో ఉన్నామో అక్కడ టిక్ మార్క్ ఉంటుంది. 1 అయితే 1, 2 అయితే 2. అరేంజ్ ఆల్ అంటే చూడండి ఇక్కడ మనం ఓపెన్ చేసిన ఫైల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఎలా ఉంది, ఇది హారిజెంటల్ గా వచ్చాయి. మళ్ళీ యాస్టీస్ గా రావాలనుకుంటే ఒక విండోని మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే చాలు మామూలుగా వచ్చేస్తుంది. అరేంజ్ అంటే స్ప్లిట్ అని ఉంది. స్ప్లిట్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం టేబుల్ చేసేటప్పుడు. స్ప్లిట్ అంటే డివైడ్ చేయడం, టేబుల్ని స్ప్లిట్ చేస్తాం, సెల్ స్ప్లిట్ చేస్తాం. అట్లాగే విండోని కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఇప్పుడు స్ప్లిట్ విండోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లైన్ లా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మ్యాటర్ మీకు ఎక్కడ వరకు స్ప్లిట్ అవ్వాలో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఇలా క్లిక్ చేయండి. అంతే. ఇలా పెట్టి స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. విండో ఇలా వస్తుంది చూడండి. అంటే పైన విండోలో 4 పేజెస్ ఉంటాయి, కింద విండోలో కూడా ఒకసారి మూవ్ చేసి చూడండి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 సేమ్ విండో స్ప్లిట్ అయిందండి. మళ్ళీ పైదాన్ని చూడండి ఒకసారి, 4 పేజెస్ ఉన్నాయి లేవు, చూడండి 4 పేజెస్ కనిపిస్తున్నాయి. ఇలా విండోని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. రిమూవ్ స్ప్లిట్ అంటే పోతుంది. ఇలా స్ప్లిట్ అంటే వస్తుంది. ఆ లైన్ వచ్చినప్పుడు మనం ఎక్కడ స్ప్లిట్ అవ్వాలని ఇలా సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. చూడండి ఒకసారి ఇట్లా ఈ మ్యాటర్ వరకు ఒక విండోని ఇక్కడి నుంచి ఒకటి అనుకుందాం. స్ప్లిట్ సెలెక్ట్ చేసుకుని లైన్ చూడండి ఇలా ఇవ్వగానే స్ప్లిట్ అయిపోతుంది. మళ్ళీ రిమూవ్ స్ప్లిట్ ఇవ్వగానే పోతుంది. యూజ్ సైడ్ బై సైడ్ అని ఇచ్చారనుకోండి, చూడండి ఇక్కడ డాక్యుమెంట్ 1/2 ఇది 1/1 అన్నమాట. ఇలా వస్తుంది. మళ్ళీ మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఒక విండో ఉంటుంది. ఇక్కడ చూడండి స్విచ్ విండోస్ అంటే చూసాం కదా ఇందాక. స్విచ్ విండోస్ అంటే ఎన్ని ఓపెన్ చేసి ఉన్నాయి అన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ మ్యాక్రో అని ఉంది ఒకటి. మ్యాక్రో అంటే ఏంటి, ఏదైనా ఒక షార్ట్ కట్ ఇచ్చి మనకు కావాల్సిన మ్యాటర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంటే మనకు కావాల్సిన ప్రతిసారి టైప్ చేసుకునే పని లేకుండా ఆ మ్యాటర్ అంతటికి కలిపి ఒక షార్ట్ కట్ కి పెట్టుకుంటాం. మనకు అవసరమైనప్పుడు ఆ షార్ట్ కట్ కి ప్రెస్ చేస్తే చాలు ఆ మ్యాటర్ అంతా వస్తుంది. ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మ్యాక్రోలోకి వెళ్ళండి. కొంచెం క్లియర్ చేద్దాం, మనకి ఎందుకంటే కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మ్యాక్రో క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి మ్యాక్రోలోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేయండి. మ్యాక్రో నేమ్ టైప్ చేసుకోండి ఏదో ఒకటి. ఒక్కొక్కసారి ఏంటంటే షార్ట్ కట్ కి మర్చిపోయి పేరు గుర్తుంటుంది, అలాంటప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. మ్యాక్రో నేమ్ టైప్ చేసుకుని కీబోర్డ్ క్లిక్ చేయండి. మనం కీబోర్డ్లో కదా షార్ట్ కట్ కీ ఇచ్చేది. ఇక్కడ ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ అని ఉందా,
ఆల్ట్ మీద ఇవ్వండి. ఆల్ట్ ఈ ఇస్తున్నాను. ఇంతకుముందు ఎవరు ఇచ్చింది లేదనమాట, ఎవరు ఇవ్వలేదు ఈ షార్ట్ కట్కి. అందుకని ఇక్కడ అన్అసైన్డ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, అన్అసైన్డ్ రావాలి. కరెంట్లీ అసైన్డ్ టు అని వచ్చిందా, అన్అసైన్డ్ వచ్చినప్పుడు అసైన్ క్లిక్ చేయండి. కింద అసైన్ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఆల్ట్ ఈ. ఇప్పుడు క్లోజ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం అక్కడ మ్యాక్రో సింబల్ కనిపిస్తుంది మౌస్ పాయింటర్ దగ్గర ఒకటి రికార్డింగ్ లాగా. అంటే ఇప్పుడు మనం ఏ మ్యాటర్ టైప్ చేస్తామో ఆ మ్యాటర్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి రాయండి అక్కడ. ఇలా ఏవో ఒక ఐటమ్స్, లేకపోతే ఒక ఇంటి అడ్రస్, లేకపోతే తీసేసి ఇంటి అడ్రస్ అనే ఇవ్వచ్చు, లేకపోతే లేదు ఏదైనా మన ఇష్టం మనకు కావాల్సింది. నేను 4 words రాశాను. మ్యాక్రోలోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ స్టాప్ చేశాను. ఇప్పుడు మనం ఇచ్చిన షార్ట్ కట్కి ఏంటి, ఆల్ట్ ఈ ప్రెస్ చేస్తే మ్యాటర్ రావాలి. చూడండి అక్కడ అలా వస్తుంది అన్నమాట. ఏం చేయాలి, ఒకవేళ బై మిస్టేక్ మీరు మర్చిపోయారనుకోండి షార్ట్ కట్కి, ఏం చేయాలి అప్పుడు వ్యూ మ్యాక్రోస్కి వెళ్ళి ఇచ్చిన నేమ్ అయితే గుర్తుంటుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. నేమ్ సెలెక్ట్ చేసుకుని అన్నానండి వస్తుంది. ఇప్పుడు ఇంకొక మ్యాక్రో క్రియేట్ చేద్దామా. ఇప్పుడు మ్యాక్రోలోకి వెళ్ళి ఇచ్చింది ఎలా తీసేయాలనుకుంటే చూడండి, చాలా మంది చాలా ఇస్తారనుకోండి, అన్నీ ఎక్కువైనాయి అనుకోండి ఏం చేస్తాం, డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ A1 అని ఉంది, రన్ అని సెలెక్ట్ చేద్దాం ఏమొస్తుందో చూడండి. అక్కడ క్లిక్ చేసి మ్యాక్రోస్కి వెళ్ళి డిలీట్ క్లిక్ చేయండి. ఎస్ డిలీట్, ఎస్. ఇప్పుడు ఇచ్చింది కూడా నేను డిలీట్ చేశాను. ఇంకొకసారి చూపిస్తాను కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, మ్యాక్రోలోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేసి మ్యాక్రో నేమ్ టైప్ చేసుకోండి. కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. ప్రెస్ న్యూ షార్ట్ కట్ కి ఇవ్వండి. ఇందాక ఆల్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్ట్ క్యూ ఇద్దాం. కరెంట్లీ అసైన్డ్ అని ఉంది కాబట్టి వేరేది ఇచ్చి చూద్దాం. ఆల్ట్ జెడ్ అన్అసైన్డ్ అని వచ్చింది కాబట్టి అసైన్ క్లిక్ చేయండి. క్లోజ్. ఒక అడ్రస్ టైప్ చేస్తున్నాను అన్నమాట. నేను తీసుకొచ్చాం హౌస్ నెంబర్ 23/5 SRN కాలనీ, ఖమ్మం. ఓకే, ఫోన్ నెంబర్ కావాలనుకుంటే ఫోన్ నెంబరు HN అని ఇచ్చి ఏదో ఇలా ఇప్పుడు మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది చూడండి అక్కడ. ఇంకా ఇప్పుడు మ్యాక్రోలోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్. ఆల్ట్ జెడ్ చూడండి, ఆల్ట్ జెడ్ ఇస్తే వస్తుంది. ఎన్నిసార్లు ఇచ్చినా అలా వచ్చేస్తుంది. ఇది మ్యాప్. బోర్డులో ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట అన్ని ఆప్షన్లు. డాక్యుమెంట్ మ్యాప్ అంటేనేమో మనం ఏ చాప్టర్ ఏ పేజ్ ఉందో చూసుకోవడానికి, థంబ్నెయిల్స్ అంటే క్రియేట్ చేసిన పేజెస్ అన్ని వస్తాయి. ఇక్కడ వ్యూస్ అంటే ఒక్కొక్క వ్యూ ఒక్కోలా ఉంటుంది. ఇట్లా మ్యాక్రో అంటే ఇది. ఇన్సెట్లో టేబుల్ ఆప్షన్స్, పేజ్ లేఅవుట్, ఇలా రెఫరెన్స్లో ఒక్కొక్కటి, ఫుట్ నోట్ అంటే ఏంటి, ఎండ్ నోట్ అంటే అన్ని క్లియర్గా చూసుకోండి.